స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 24 వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరిచినందున కృషించిన వారిని అందరినీ నింపుదువు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అలసియున్న వారి ప్రాణాన్ని, కృషించిన వారిని ఆయన వారిని బలపరచును. అంటే వారిని తృప్తిపరిచి వారిని నింపుదువు. హల్లెలూయా. అంటే బలపరిచి ఆ బలము చేత వారిని తృప్తిపరిచి దేవుడు ఏం చేస్తానంటే, ఒట్టిగా ఉన్న వారిని, ఖాళీగా కుండల వలె ఉన్నవంటి వారిని తన మహదైశ్వర్యముతో, తన ఆత్మతో, తన సత్యముతో వారిని నింపి వారిని బలపరిచి వారిని ఆయన నింపుతాడు. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎలీషా దగ్గరికి ఒక ఆమె వస్తుంది. నా భర్త చనిపోయాడు అని, పనివాడు చనిపోయినప్పుడు తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తుంది. ఆమె కృషించిపోయింది భర్త చనిపోయాడని, ఏ ఆస్కారము లేదని ఆమె వేసారిపోయింది. అలాంటి ఆమెను నూనె కుండ ఒకటి ఉంటే తీసుకొచ్చి ఆ నూనె ఇచ్చినప్పుడు, చెప్పినప్పుడు, ఆ ఎలీషా చెప్పినట్టు ఆవిడ చేసినప్పుడు ఆ నూనె దార వచ్చి ఆ యొక్క కుండలన్నీ కూడా నింపి ఆమెను తృప్తిపరుస్తాడు దేవుడు. ఎందుకంటే బానిసలైపోతున్న పిల్లలు వ్యాపారవేత్తలుగా ఆయన మార్చేశాడు. ఎందుకంటే ఎలీషా దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ఎలీషా అంటాడు, ఆ నూనె అమ్మి మిగిలిన దాన్ని బట్టి నువ్వు బ్రతుకు అని, అమ్మి అప్పులు తీర్చి మిగిలిన దాన్ని బట్టి నువ్వు బ్రతుకు అని. అంటే అప్పులన్నీ తీరిపోగా మిగతా యొక్క ధనం ఏదైతే ఉందో, ద్రవ్యం ఏదైతే ఉందో, దాన్ని అమ్మి వారు వ్యాపారవేత్తలుగా మారారు. అనేకులకి నీడనిచ్చేవారుగా వారు మారారు. కనుక నువ్వు అలసి ఉంటే దేవుడు నిన్ను బలపరిచి ఆయన తృప్తిపరుస్తాడు. కృంగి ఉన్న నిన్ను ఆయన లేవనెత్తుతాడు. దేవుని యందు విశ్వాసం, నమ్మిక ఉంచండి. ఆమె పిల్లలను ఎలా దేవుడు దీవించాడో నిన్ను, నీ కుటుంబాన్ని అలాగనే రాబో దినాల్లో ఆయన దీవించి ఆశీర్వదిస్తారు. ఆమెన్.